చాలామంది లోన్లో తీసుకుంటారు కదా, సో లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. అంటే కొంచెం ఐడియా ఉండదు కొంతమందికి ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు ప్రాపర్టీస్ కొన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో తెలియని వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఈ లోన్కి సంబంధించినటువంటి అడ్వైసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారా సార్? డెఫినెట్గా అండి. లోన్ ఇందాక నేను అదే చెప్పాను, కస్టమర్కి ఫుల్ సర్వీస్, ఓకే, A to Z సర్వీస్. అంటే అర్థం ఏంటంటే ఒక ప్రాపర్టీ కొనిపించాలనుకుంటే ఒక 10 మంది డిపార్ట్మెంట్స్ మా దగ్గర ఉన్న బెనిఫిట్ అదేనండి. ప్రొఫెషనల్ రియాలిటీ మా ట్రైనింగ్లో చెప్పేది ఏంటంటే కస్టమర్కి ఎక్కడ ఏ సపోర్ట్ కావాలన్నా, సహాయం కావాలన్నా, హెల్ప్ కావాలన్నా, అడ్వైస్ కావాలన్నా విల్ గివ్. సో మీరు అన్నట్టు ఒక జనరల్గా ఒక ప్రాసెస్ చెప్పి క్లోజ్ చేద్దాం. ఒక ప్రాపర్టీ ఐదర్ ఫ్లాట్ కానీ, విల్లా కానీ, ప్లాట్ కానీ, ఆర్ ఎనీ అదర్ కమర్షియల్ ప్రాపర్టీ కానీ, రీటైల్ ప్రాపర్టీ కానీ, వేర్ హౌసెస్ కానీ, ఫామ్ ప్లాట్స్ కానీ, ఏది కొనుక్కున్నా ఒక 8 to 10 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేము చెప్పినట్టు ఇందాక కస్టమర్ షుడ్ బి క్లియర్, ఏ ఏరియాలో కావాలి, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత టైంలో కావాలి. రెండో క్వశ్చన్ పర్పస్, ఉండడానికి కావాలా, రెంటల్ ఇన్కమ్ కావాలా, ట్రేడింగ్ కావాలా, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ రెండోది. మూడోది ఒక ఏజెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు మీకు ఫస్ట్ కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తారు. ఆ ప్రాపర్టీస్లో మీరు ఒకటి షార్ట్ లిస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఆ ఒక్క ప్రాపర్టీకి ఏమైంది మీరు వాస్తు అన్నీ చెక్ చేసుకోవాలి. మీ జనరల్గా ఫస్ట్ ప్రాసెస్ ఏమంటే మగవాళ్ళు చూస్తారు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చూస్తాడు, తర్వాత వాళ్ళ వైఫ్ని తీసుకెళ్తాడు, తర్వాత వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తాడు, తర్వాత వాళ్ళ వెల్ విషర్స్ని తీసుకెళ్తాడు, తర్వాత బ్యాంక్ లోన్ తీసుకెళ్తాడు, తర్వాత వాల్యుయేషన్. అంటే ఇవన్నీ కూడా ఒక 10 స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ సర్వీసులు కూడా కావాలనుకుంటే మీకు డైరెక్ట్గా అందరు ఏజెంట్స్కి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు, ఈవెన్ తెలంగాణలో ఉన్నాయి. సో ఆ ఏజెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మీకు అర్థం కావాలి, ఆ ఏజెంట్కి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత అవగాహన ఉంది, ఎంత గ్రిప్ ఉంది సబ్జెక్ట్లో, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆయన మీకు లోన్ కావాలంటే లోన్ కాంటాక్ట్ ఇస్తారు, వాళ్ళకి ఉంటారు కనెక్షన్లో లోన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఏ ప్రైవేట్ ఫైనాన్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఫైనాన్స్ అవ్వచ్చు, లేదా మీరు ఏ బ్యాంక్ వెళ్ళా మీరు అడగవచ్చు. అట్లానే లీగల్ ఒపీనియన్ కావాలంటే లాయర్స్ ఉంటారు, ప్యానల్ లాయర్స్. డోంట్ గో ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి. లాయర్లో చాలామంది ఫేక్ డిగ్రీలు ఉన్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా మీరు చూస్తే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు. యాక్చువల్లీ నేను సజెస్ట్ చేయాలనుకున్నాను, యూట్యూబ్ వాళ్ళు కూడా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయి. కోర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందా, యాంకరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ధర్మేంద్ర యాంకరింగ్ చేస్తే బటర్ ఫెయిల్యూర్ అవుతుంది అది, అంతే కదా. సో నేను అనేది ఏంటంటే ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి. సో ఇక్కడ కండిషన్స్ లేవు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ టాకింగ్. నాలెడ్జ్ ఉన్నోడు మాట్లాడుతున్నాడు, నాలెడ్జ్ లేనోడు మాట్లాడుతున్నాడు. దానివల్ల ఏదైనా ఇండస్ట్రీ పాడైపోతుంది. పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. సో రెండోది వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలన్నా, లోన్స్ రిజిస్ట్రేషన్కి చాలామంది తెలియదు ఏం కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, డాక్యుమెంట్ రైటర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, సర్వే రిపోర్ట్ ఎవరు చేస్తారో తెలియదు, ఎస్ఆర్ఓకి వెళ్ళి లేదా మీ సేవ మా సేవలోకి వెళ్ళి వాల్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. సో ఇలాంటి స్ట్రక్చరల్ సర్టిఫికేట్, ఒక బిల్డింగ్ ప్రాపర్టీ అయితే అసలు బిల్డింగ్ మంచిదైనా క్వాలిటీ. సో ఎటువంటి సర్వీస్ కావాలన్నా ప్రొఫెషనల్ రియాల్టర్ దగ్గర ఆ ఫెసిలిటీ విసురుబాటు ఉంటుంది. అందుకని వాళ్ళు ప్రొఫెషనల్ రియాల్టర్కి వెళ్తే మొత్తం ఈ హెడేక్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. లేకపోతే ఏదో ఒక పాయింట్లో మీరు స్టక్ అయ్యారు అనుకోండి, ఎంటైర్ ప్రాపర్టీ డీల్ ఖతం. సో అందుకని ఇట్స్ బెటర్ టు సీ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ వేర్ హీ విల్ గైడ్ యూ. అండ్ ఏజెంట్ అపాయింట్ చేసుకుని రెఫరెన్సెస్ అడగండి. అంతకుముందు చేసిన కస్టమర్స్ ఎవరితో డీల్ చేసావు, ఎన్ని డీల్ చేసావు, ఏ వాల్యూ చేసావు, ఓ 3-4 మాట్లాడండి. అప్పుడు వాళ్ళ రియాలిటీ తెలిసిపోతుంది కదా. అండ్ సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్నప్పుడు యాజ్ ఏ కస్టమర్ చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి మీరు అన్నట్టు. అప్పుడు మరి ఒక ప్రాపర్టీ కొనాలి అంటే ఒక 3-4 ప్లేసెస్ చూడొచ్చా, లేదంటే కొంతమంది ఎట్లా అంటే కంటిన్యూగా చూస్తూనే ఉంటారు, ఒక 10-20 ఇంకా ఎంతకు తేలదు అది. అండ్ మళ్ళీ పాయింట్కి వచ్చేసరికి ఏది కొనాలి అనుకున్నప్పుడు కన్ఫ్యూజనే ఉంటుంది. సో మళ్ళీ మొదటి నుంచి చూడడము, లేదంటే ఇంకా ఏదో మీరు అన్నట్టు పెళ్లికి 2-3 చూడాలి, 10-20 మంది పెళ్లి కూతురులు చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నట్టు ప్రాపర్టీ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇది చాలా విలువైన క్వశ్చన్ అమ్మా, ఎందుకంటే అందరికీ వచ్చే సమస్య నువ్వు అడిగావు, మేబీ మీకు కూడా వచ్చి ఉండొచ్చు. సో ఎన్ని చూడాలి, అసలు ఎలా చూడాలి అంటే నేను ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా గత ఎపిసోడ్లో, మనకి అసలు ఒక విజన్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి.
అదే మన గోల్ సెట్ చేసుకున్న ప్రకారమే అయినప్పటికీ కూడా మన రిక్వైర్మెంట్స్ అన్నిటి ప్రకారం కూడా చూడాలి అంటే ఒక 3-4 చూడొచ్చా, లేదంటే 10-20 చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా అని. ఇక్కడ మీ ఏజెంట్ మీద ఆధారపడి ఒకటి సరైన ఏజెంట్ కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ ఎక్కడవుతుంది మనకి? ఇప్పుడు నేను ఒక సెషన్లో అడుగుతాను 2x2 ఎంత అని. 4 కరెక్ట్. తప్పు అంటే లేదు సార్ 4 అంటారు. ఏదో టఫ్ అని ఒక ఎకరికి ఎన్ని గజాలు అంటాను, 4000 ఒకటి అంటాడు, 4400 అంటాడు. ఆర్ యూ షూర్ అంటే లేదు సార్ 4200 సార్. ఆర్ యూ షూర్? నో సార్ 3800. అంటే యూఆర్ నాట్ కాన్ఫిడెంట్. అందుకే 2x2 4 అది ఈజీ క్యాల్కులేషన్. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఫ్రెష్ ఇంజనీర్, 92% 93% ఉంది. ఆయన టెంపరేచర్ అని ఒక వర్డ్ ఉంది, యూనిట్స్ ఉంటాయి టెంపరేచర్కి. ఎన్ని రకంటే సార్ 4 సార్లు ఒకేసారి పడికే ఇప్పుడు ఎలా గుర్తుంటుంది? 20 డిగ్రీ సెల్సియస్, ఫారెన్హీట్, అబ్సల్యూట్ ఇవన్నీ ఉంటాయి. అది తెలియకపోతే ఇంకా ఆయన ఏం చేస్తాం? అదేవిధంగా కస్టమర్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటే when you are not clear on the subject. అందుకనే మీ సగం బటన్ తగ్గిపోయేది గుడ్ ఏజెంట్ ఒకటి. అది తర్వాత రెండోది జనరల్గా వాట్ అనాలిసిస్ సేస్, రీసెర్చ్ బాడీస్ చెప్పిన దాన్ని బట్టి ఒక 3 నుండి 5 ప్రాపర్టీలు చేయడం కరెక్ట్. ఒకటి చూసి కొనడం కూడా కరెక్ట్ కాదు. అట్లా అని 20-30 ప్రాపర్టీలు చూస్తే ఏది కొనరు. ఎందుకంటే మీకు ఓవర్ ఫ్లో నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఒక బాటిల్ ఉందండి, ఒక గ్లాస్ ఉంది, నీళ్ళు ఎంతవరకు పోయగలరు? నిండిన తర్వాత పోస్తే మన మైండ్ చాలా చిన్నదండి. పెద్ద మైండ్, చిన్న మెదడు 2 ఉంటాయి, సబ్ కాన్షియస్, కాన్షియస్. ఆ మెదడులో రోజు నిమిషానికి వేల ఆలోచనలు వస్తుంటాయి మనకి, నిమిషానికి. సో ఆలోచనలు అన్నీ ఎక్కడ పెడతారు మీరు ఆల్రెడీ మీకున్న బర్డన్, మీ ఆఫీస్ బర్డన్, ఫ్యామిలీ బర్డన్, ఫైనాన్షియల్ బర్డన్, అప్పుల బర్డన్, లోన్ల బర్డన్, ఇవన్నీ ఉంటాయి, క్రెడిట్ కార్డు ఇవన్నీ. ఈ ప్రాపర్టీలు 20 ప్రాపర్టీలు 30 ప్రాపర్టీలు ఏది ఉంటారు? ఒక ప్రాపర్టీ అందంగా ఉంటుంది, ఒక ప్రాపర్టీ రోడ్డు బాగుండదు, ఒక ప్రాపర్టీకి నీళ్ళు ఉండదు, ఒక ప్రాపర్టీకి క్లారిటీ ఉండదు. సో యూ హ్యావ్ టు బి క్లియర్ అండ్ రెస్ట్రిక్టివ్. టెల్ యువర్ ఏజెంట్ టు షో యూ 3 to 5 ప్రాపర్టీస్. సో మీరు ఇందాక అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు మనం 10 మంది అబ్బాయిలు చూసాం అనుకోండి, 10 మంది అబ్బాయిలకి 10 పారామీటర్స్ ఉంటాయి. ఒక అబ్బాయి 6 అడుగులు ఉంటాడు అందంగా, ఒక అబ్బాయి ఫేర్గా ఉంటాడు, ఒక అబ్బాయి ఇన్నోసెంట్గా ఉంటాడు, ఒక అబ్బాయి డబ్బులు బాగుంటాయి, ఒక అబ్బాయి బెంచ్ కార్ ఉంటుంది, ఒక అబ్బాయికి ప్రాపర్టీలు ఉంటాయి, ఒక అబ్బాయికి అలవాట్లు ఉంటాయి. ఏ అబ్బాయిని తీసుకుంటారు? ఎందుకంటే యూనివర్స్లో నాకు తెలిసి నా లైఫ్ అనుభవం ప్రకారం నేనైతే ఏం పెద్దగా చూడలేదు. ఒకే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను క్లారిటీగా. ఎందుకంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ చేయడం అనేది చాలా జుర్మానా నా ప్రకారం. ఇట్స్ ఇన్సల్ట్. ఆ లేడీ పరిస్థితి ఏమవుతుంది? ఇంతమంది వస్తున్నారు, పల్లెటూరులో ఎస్పెషల్ పెళ్లి చూపులు ఏమంటే తెలిసిపోతాయి. ఇక్కడ నేను ఏం చెప్తానంటే యూ బీ క్లియర్ అండ్ యూ హ్యావ్ సర్టన్ థింగ్ యూ టు కాంప్రమైజ్. మీకు ఒక 10 పారామీటర్స్ పెట్టుకుంటారు కదా, 10 దొరకవండి హౌస్కి. కానీ ఈ రోజు నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేలు ట్రాన్సాక్షన్ చేశాను. నో కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్ 100%. 70, 80, 90 1-2 గ్యాప్స్ ఉంటాయండి. అది అండర్స్టూడ్, కస్టమర్కి తెలుసు, బిల్డర్కి. ఇప్పుడు బిల్డర్ ఒక 1000 ప్లాట్లు వేసాడు, అన్ని వాస్తు ప్లాట్లు ఉంటాయి, ఉండవు. బట్ అలాగే అమ్ముకోకుండా వెళ్తాడు, అమ్ముతాడు, రేట్ కాంప్రమైజ్ అవుతాడు, ఏదో అవుతుంది. సో ఇక్కడ నేను ఏమంటానంటే మీరు ఒక 3 నుండి 5 ప్రాపర్టీస్ పెట్టుకోండి. మీ బడ్జెట్ ₹1,00,000 అయితే బ్రోకర్కి ఆ ఏజెంట్కి క్లియర్గా చెప్పండి, నాకు 75 లక్షల నుండి 1,25,00,000 వరకు మాత్రం చూపియండి. అప్పుడు రిస్క్. అంటే ఆయనకున్న ప్రాపర్టీస్ని డంప్ చేసేవాడు ఏజెంట్ కాదు, ఈజ్ ఎ స్టాకిస్ట్. మెడికల్ స్టాకిస్ట్ అంటారు, మందులు అన్ని గొడవల్లో పెట్టుకుని ఉంటాడు. యూ డోంట్ గో టు స్టాకిస్ట్, గో టు ఏ ప్రొఫెషనల్ రియల్టర్ వేర్ దే విల్ అండర్స్టాండ్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ ఫిల్టర్ ఇట్. అండ్ మీకు సూట్ అయిన ప్రాపర్టీసే. ఒక 10, ఇప్పుడు మీరు ₹1,00,000 పెట్టుకో 10-20 లక్షలు సెట్ చేస్తారు, అంతే. ₹1,00,000 2 కోట్లు చేయలేరుగా, అంటే అన్లెస్ యూ హ్యావ్ బ్లాక్ మనీ. సో అక్కడ మీరు తీసుకుంటే ఐ సజెస్ట్ ఐడియల్లీ 3 to 5 ప్రాపర్టీస్ ఇస్ ఫెయిర్ ఎనఫ్ టు డిసైడ్ యువర్ రిక్వైర్మెంట్. అప్పుడు మీకు ఏంటంటే లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు. ఇందులో కూడా ఆయనకి ఆల్రెడీ బెంచ్ మార్క్ పెట్టాం, 10-20% ఇటుగాని అటుగాని చూపించండి. 80 lakhs 1.25 crores అంతవరకు. సో పెద్ద ఏదైనా మీకు అనుకున్నది ఎగ్జాక్ట్లీ దొరకదండి. అండ్ మీ అఫోర్డబిలిటీ కూడా, లోన్ ఎలిజిబిలిటీ అవి కూడా క్లారిటీ ఉండదు. చాలామంది అది క్లారిటీ ఉండదు. ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ ఇచ్చాక లోన్కి వెళ్తారు, విచ్ ఈస్ ఎ డేంజర్. అప్పుడు అడ్వాన్స్ రాకపోతే అడ్వాన్స్ పోతుంది, అవి చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్గా చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి. ఐ హోప్ చూస్తున్న వాళ్ళందరికీ, కొత్తగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.